ఆయిల్‌లో ఏస్తే కొంచెం అదొక టేస్ట్ వస్తదనమాట. ఇంకా తర్వాత ధనియాల పొడి ఏస్తున్నా చూడండి. ముక్కలన్నీ ఒక బేషన్‌లోకి తీసుకొని, ఈ ధనియాల పొడి ఇట్లా ముక్కల పైన ఏసుకుంటే సరిపోతది. కొంచెం గరం మసాలా అంటే ఇందులో చెక్క, సాజీరా, ఇలాచీలు ఇవన్నీ ఏసినుంటనమాట. కొంచెం గరం మసాలా చల్లుకున్నా నేను. తర్వాత సరిపడినంత ఉప్పు. మనకి ఎంత కావాలో అంత ఉప్పేసుకోండి. కొంచెం తర్వాతే అన్నా ఏసుకోవచ్చు. ఉప్పు తక్కువనే కలుపుకోండి ఫస్ట్ స్టార్టింగ్‌ల. కారం అయితే 4 కేజీస్‌కి నేను పావు కిలోకి ఎక్కువ. అంటే మరీ స్పైసీగా గూడా కొంచెం గరం మసాలా ఏసినా గదా! అందుకే నేను అర్ధ కిలో కారం అయితే ఎయలేదు. పావు కిలోకే కొంచెం ఎక్కువేసిన. ఇక కారం పొడి ఏసి అయితే మొత్తం కలుపుతున్నా చూడండి. ముక్కలకు మంచిగా పట్టాలి. తర్వాత ఒక 2 చెంచాల పసుపేసుకోండి. 2 చెంచాల పసుపేసుకొని ఇట్లా మంచిగా కలుపుకోండి. మొత్తం మనం ఏసినయన్నీ ఇట్లా మిక్స్ అవ్వాలన్నమాట. మిక్స్ అయిన తర్వాత ఇందాక మనం ఆయిల్‌లో అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఇంకా మనము ఆవాల పొడి ఇవన్నీ కలుపుకున్నాం కదా! అది ఏసేసేయండి. ఇది ఇట్లా పొడి ఆయిల్‌లో ఏస్తే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ వస్తదనమాట. అందుకే నేను ఇట్లా ఏసిన. ఇవన్నీ ఇందులో ఏసేసిన తర్వాత ఇట్లా మంచిగా ఒకసారి కలుపుకోండి. చూడండి ఇట్లా కొంచెం గోరువెచ్చగుంది. కలుపుతున్నా. గోరువెచ్చగా ఉన్నాక కలుపుకోవాలి. అంటే మొత్తం చల్లగా కావద్దు. అట్లని వేడి కూడా ఉండద్దు. కొంచెం గోరువెచ్చగానే ఉండాలి. కలిపిన తర్వాత చూడండి ఆయిల్ అయితే తక్కువ పడ్డది. ఇంకొక 1 కేజీ ఆయిల్ వేడి చేసి చల్లగా అయినాక, అంటే మరీ చల్లగా కాదు, గోరువెచ్చగా అయినాక ఇంకొక 1 కేజీ ఆయిల్ కలుపుతున్నా నేను. 4 కేజీస్‌కి 2 కేజీస్ ఆయిల్ వాడిన. ఒక 3 డేస్ ఇప్పుడు పెట్టిన తర్వాత 3 డేస్‌కి చూస్తాం కదా! మళ్ళీ ఒకసారి కలపడానికి. అప్పుడు ఏమన్నా తక్కువ అనిపిస్తే మళ్ళీ ఆయిల్ వేడి చేసి యాడ్ చేసుకోవచ్చు. ముందు ముందైతే ఎక్కువైతే పొయ్యొద్దు. కొంచెం ఆయిల్ తక్కువ తింటేనే మంచిది కదా హెల్త్‌కి. చూడండి ఇట్లా ఒకసారి అయితే మంచిగా కలుపుకోండి. చూడండి మనకైతే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఒక నిమ్మకాయలు 4 నిమ్మకాయలండి, మీడియం సైజ్ నిమ్మకాయలు మంచిగా పిండి నిమ్మకాయ రసం అయితే ఏసేసినాను. ఏసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసిన చూడండి. మనకు చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. పెట్టిన తర్వాత ఒక 3 డేస్ ముక్క చూడండి. ఇట్లా అనంగానే మనకు 2 పీసెస్ అయిపోయింది. అంటే గట్టిగా లేదనమాట. ఇంకా ఉప్పు, కారం, నూనె ఇవన్నీ పడితే ముక్క ఇంకా మంచి టేస్ట్ వస్తది. నేనైతే ఒక డబ్బాలోకి తీసుకుంటున్నాను చికెన్ పచ్చడి. చూడండి ఇది మనకు 6 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుందండి. 6 మంత్స్ వరకు మనోళ్ళు ఏం ఆగరు, తినేస్తారు కదా. చూద్దాము. ఇదైతే చాలా బాగుంటుందండి. చికెన్ పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.